యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మక వాక్కును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మధ్యలో నుండి నేను చదువుతాను, దయచేసి వినండి. ప్రాకారం గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నిన్ను బలపరిచే మాట నిన్ను ఏకంగా ప్రభులో దృఢపరిచే మాట దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఈ దినమే నిన్ను నియమించినాను అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ సందర్భం దేని కొరకు అంటే, ప్రియమైన దేవుని ఇర్మియా తన పని కొరకు దేవుడు పిలుచుకుంటా ఉంటే తను చిన్నవాడిని అదాదో వేరే విషయాలు సాకులు చెప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ రకంగా చెబుతున్న క్రమంలో దేవుడు తనతో మాట్లాడుతూ తనను చూపిస్తూ దర్శనాలు చూపిస్తూ అంటున్న మాట ఏంటిదనంటే, అక్కడ అంటున్న మాట ప్రాకారం గల పట్టణం గాను. ఈ పట్టణం అనేది, ఈ ఇనుప గడి అనేది, ఈ యొక్క స్తంభం అనేది ఇవి స్ట్రాంగ్ గా ఉన్నదానికి చూపిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలు, ఆమె ఇర్మియా నువ్వు చిన్నవాడివని, నువ్వు మాట్లాడలేని వానివని, నువ్వు మెత్తడి మనసు గలవాడవని నువ్వు ఆ రకంగా అనుకోవద్దు, కానీ నేను స్ట్రాంగెస్ట్ పర్సన్ గా నేను నిలబెట్టుకోబోతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇదే వచనం పైనుండి కనుక మనం చూసుకుంటే, రాజుల ఎదుట నువ్వు మాట్లాడేలాగా నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. ఎంతటి పెద్దవారి దగ్గరైనా నిన్ను నిలబెట్టి వాడుకుంటాను అని ఆ యొక్క ఇర్మియా కోసం దేవుడు మాట్లాడుతూ వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డరా, ఆమెన్. ఈ రోజు ఈ వాక్యం పెట్టిన సహోదరుడా, ఈ యొక్క ఉదయాన్నే దేవుడు నేను బలపరుస్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు. నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను, నేను చెప్పలేను, నేను చెయ్యలేను, నా వల్ల అవుతుందా, నేను అస్థిరుడైన మనసును, అలాంటి వ్యక్తి కలిగిన వ్యక్తిని అన్ను అనుకుంటున్నావేమో, కానీ సహోదరుడా, దేవుడు అంటున్నాడు నిన్ను స్ట్రాంగెస్ట్ పర్సన్ గా నేను నిలబెట్టుకోబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఆమెన్. నువ్వు స్థిరంగా, నువ్వు ఒక బండలాగా నువ్వు స్ట్రాంగ్ గా దేవుల్లో ఉండబోతున్నావు అని మాట్లాడుతున్నాడు. ప్రేమ ఈ దినమే నిన్ను నియమించున్నాడు. ఆమెన్. చెవిగల వాడు ఆత్మ చెప్పుచున్న మాట గ్రహించును గాక. ఆమెన్.